హాయ్ అండి, ఎలా ఉన్నారు? యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ ఉన్నా సేఫ్ లేదని చెప్పేసి మళ్ళీ గూడా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. బైడెన్ టైమ్‌లో వచ్చిన గ్రీన్ కార్డ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయా? హెచ్-1బీ వాళ్ళకి ఫ్యూచర్ సేఫ్‌గా ఉండబోతుందా? లేదంటే ఇంకా రిస్క్‌లో పడబోతుందా? ఈ వీసా ఇష్యూస్, జాబ్ లే ఆఫ్స్, పాలిసీ చేంజెస్ అస్సలు ప్రెజెంట్ 2026 ఇమిగ్రేషన్ సిట్యుయేషన్ ఏంటి? ఇండియన్స్ ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? దీని గురించి అయితే క్లియర్‌గా మాట్లాడేసుకుందాం అసలు. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్‌కెళ్ళే ముందు ఒక మ్యాటర్ అయితే క్లియర్ చేసుకుందాం. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కదా! ఒక విషయం అయితే బైడెన్ టైమ్‌లో వచ్చిన గ్రీన్ కార్డ్‌లన్నీ రీఓపెన్ అవుతున్నాయని చెప్పేసి. అది ఫుల్లీ కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే గనక కొన్ని కేసెస్‌లో ఫ్రాడ్ చెక్, బ్యాక్‌గ్రౌండ్ రివ్యూ జరుగుతుందనమాట. అంటే పర్టిక్యులర్‌గా ఫేక్ డాక్యుమెంటేషన్ గాని, కొన్ని కన్సల్టెన్సీ కేసెస్‌లో. ఇప్పుడు ఈ యూఎస్‌సిఐఎస్ అనేది ఆడిట్, వెరిఫై చేస్తుంది. మీరు చూసుకుంటే రీసెంట్ సినారియోస్‌లో చాలా ఫ్రాడ్ జరుగుతుందనమాట. సోషల్ మీడియా బెట్టింగ్ కానీ, కొన్ని ఆడిట్ కానీ అన్నీ మోర్ చెక్ చేస్తుందనమాట. బడెన్ టైమ్‌లో చిన్న చిన్న ఇష్యూస్‌లే అని చెప్పేసి వదిలేసి ఉంటారు కదా! అలాంటి ఏమన్నా కొన్ని కేసెస్ బయటపడే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఆడిట్, వెరిఫై అండ్ వెట్టింగ్ కూడా చేసే ఛాన్సెస్ ఉందని కూడా చెప్తున్నారనమాట. సో, అంతేగాని అందరు గ్రీన్ కార్డ్‌లు ఓపెన్ చేస్తున్నారు. అందరు గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుందనేది మిత్ అనమాట. బ్లాంకెట్‌గా ఎలా అంటే గనక, ఇలాంటిది ఏదైనా ఒక న్యూస్ వస్తే గనక, ఓకే. అందరు గ్రీన్ కార్డ్ రీఓపెన్ అవుతున్నాయి. అందరు గ్రీన్ కార్డ్‌లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అలా కాకుండా కొన్ని కేసెస్ పర్టిక్యులర్‌గా ఎందుకు ఆడిట్, వెరిఫై చేస్తారంటే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డీయూ రిలేటెడో కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు కదా! అలాంటియేమన్నా దొరుకుతాయేమో, అలాంటి కేసెస్ ఏమన్నా బయటపడతాయేమో అని చెప్పి, మళ్ళీ కొన్ని ఫ్రాడ్ చెక్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ రివ్యూ జరుగుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే 2026లో హెచ్-1బీ సినారియో ఎలా ఉందో మనందరం కళ్ళం కట్టినట్టు చూస్తున్నాము. జాబ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. జాబ్ లే ఆఫ్స్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. కంపెనీ హైరింగ్ స్లో డౌన్ చేసింది. ఇంకా పర్టిక్యులర్‌గా స్పాన్సర్‌షిప్ చూసుకుంటే సెలెక్టివ్‌గా జరుగుతుందనమాట. ఇదంతా ఎందుకంటే గనక ఏఐ ఇంపాక్టు, ఎకానమీ షట్ డౌను, కాస్ట్ కటింగు వీటన్నిటి రిజల్ట్ ఏంటంటే హెచ్-1బీ హోల్డర్స్‌కి ప్రెషర్ పెరిగిందనమాట. చాలా మంది ఇప్పుడు ఇండియన్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అంటే డే 1 సీపీటీ, బీ1, బీ2 సీఓఎస్ అంటే ఇవి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అన్‌సర్టెనిటీ క్రియేట్ అవుతుంది. మెయిన్‌గా చూసుకుంటే జాబ్ లే ఆఫ్స్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. జాబ్ లే ఆఫ్ అయిందనుకో అంటే ఇప్పుడు ఒక పర్సన్ జాబ్ లాస్ అయిందనుకోండి. వితిన్ 60 డేస్‌లో అంటే గ్రేస్ పీరియడ్‌లో జాబ్ చేంజా లేదంటే స్టేటస్ రిస్క్ అని చెప్పేసి. 60 డేస్‌లో జాబ్ రాకపోతే వాళ్ళ సినారియో ఎట్లుంటదంటే నెక్స్ట్ ఏ స్టేటస్‌కి చేంజ్ చేయించుకోవాలి. అదే టెన్షన్‌లో ఉంటారు కాబట్టి ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని చేంజ్ అయిపోతున్నారు. దానివల్ల అన్‌సర్టెనిటీ క్రియేట్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే గనక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. పర్టిక్యులర్‌గా ఇండియన్స్ ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారంటే గనక ఫస్ట్ థింగ్ వచ్చి సోషల్ మీడియా మిస్‌ఇన్ఫర్మేషన్ అనమాట. సోషల్ మీడియాలో ఎలా ఎలా ట్రెండ్ అవుతుందంటే గనక బడెన్ టైమ్‌లో వచ్చిన గ్రీన్ కార్డ్‌లన్నీ రిఓపెన్ అయిపోతున్నాయంట, అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయంట అని చెప్పేసి. కానీ గ్రౌండ్ ద రియాలిటీ ఏంటంటే గనక కొన్ని కేసెస్ ఇప్పుడు వెరిఫై చేయాల్సొచ్చినియి, ఆడిట్ చేయాల్సొచ్చినియి. అంటే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్న కేసెస్ ఏవి ఉంటాయో అవన్నీ కొన్ని కేసెస్ రీఓపెన్ చేస్తే గనక ఏమైనా రియల్ సినారియోస్ బయటపడతాయని చెప్పి కొన్ని బ్యాక్‌గ్రౌండ్ గాని, ఫ్రాడ్ చెక్ గాని చేస్తున్నారు. అలాంటి మ్యాటర్ ఎలా వచ్చిందనక బైడెన్ టైమ్‌లో వచ్చిన గ్రీన్ కార్డ్స్ అన్నీ రీఓపెన్ అయిపోతున్నాయి. అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయంట అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్సల్టెన్సీ ఫ్రాడ్ కేసెస్ అనమాట. ఇది చూసుకుంటే రీసెంట్ సినారియోలో చాలా ప్లేసెస్‌లో బయటపడిందనమాట. ఎన్నే కాక మొన్న కాలిఫోర్నియాలో కూడా బయటపడింది. అంటే కన్సల్టెన్సీ లేదా కంపెనీ ఏదైనా ఒక జాబ్ ఉందని చెప్పి చూపిస్తారనమాట. అక్కడ జాబ్ ఉండదు. కానీ లేని జాబ్ ఉందని ప్రూవ్ చేయడం అనమాట. ఫేక్ డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేసి వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్‌ని మిస్‌యూజ్ చేయడం అనమాట. పర్టిక్యులర్‌గా చాలా సినారియోలో దీనివల్ల ఏం జరుగుతుందంటే దీని ఎఫెక్ట్ ఇప్పుడు తెలియట్లా. ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళకి గానీ, ఇంకా ఇక్కడ ఉండబోతున్నారు వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయని జెప్పేసి ఫ్యూచర్‌లో ఇంకా మనకు ముందు ముందు తెలుస్తదనమాట. రీసెంట్‌గా చాలా సినారియోస్‌లో జరిగిందే అనమాట. మనకి అక్కడ ఒక జాబ్ ఉందని చెప్పి క్రియేట్ చేసి హెచ్-1బీ ఫైలింగ్ జరుగుతది. హెచ్-1బీ అంతా ఓకే అయిపోతది. కానీ గ్రౌండ్ ద రియాలిటీ ఇప్పుడు ఏంది లొకేషన్స్‌కెళ్ళి, క్లయింట్ సైడ్‌కెళ్ళి చెక్ చేస్తా ఉన్నారు కదా! మనకి ఈ విషయం హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు కదా! లైక్ జాబ్ రోల్ గాని, సాలరీ గాని అవన్నీ ఉంటాయి కదా! క్లయింట్ సంథింగ్. అక్కడ చూసుకుంటే గనుక గ్రౌండ్ ద రియాలిటీ ఆ డీటెయిల్స్‌కి, ఈ డీటెయిల్స్‌కి మ్యాచ్ ఉండదు. అసలు మొత్తం మిస్ మ్యాచ్ అనమాట. వేర్ ఈస్ ద యాక్చువల్ వర్క్ అనేది అడిగితే గనుక ఆన్సర్ ఉండదు. దానివల్ల ఏం జరుగుతుందంటే గనుక మొత్తం ఫ్రాడ్ అని చెప్పేసి. రోల్ కాదు. అసలు మెయిన్ ఇష్యూ అదే అయిపోయింది. లేని జాబ్స్‌ని క్రియేట్ చేసేసి ఎవరైతే జెన్యూన్‌గా ట్రై చేస్తున్నారో వాళ్ళని డ్రీమ్‌ని కొలాప్స్ చేసినట్టుగా. అసలు చాలామంది ఇప్పుడు ఇక్కడ ఫేక్ జాబ్ క్రియేట్ చేయడం వల్ల ఎవరైతే జెన్యూన్‌గా ట్రై చేస్తున్నారో వాళ్ళని డ్రీమ్ తీసేసినట్టే కదా మనం క్లియర్‌గా అయితే చెప్పుకుంటే. నెక్స్ట్ థింగ్ వచ్చి పాలిసీ క్లారిటీ లేకపోవడం అనమాట. అంటే కంటిన్యూగా రూల్స్ చేంజ్ అవుతానే ఉంటాయి. టైమ్ టు టైమ్ రూల్స్ చేంజ్ అవుతానే ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ మారిపోతుందనమాట. అంటే ఒకప్పుడు ఇప్పుడు ఈ పాలిసీ కరెక్ట్ అనుకుంటామా? ఈ పాలిసీ మళ్ళీ నెక్స్ట్ టైమ్‌లో అది రిస్క్ అవుతుందనమాట. ఎగ్జాంపుల్‌కి హెచ్-1బీ ట్రాన్స్‌ఫరే తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఒక టైమ్‌లో హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్ ఈజీగా అవుతుంది. అదే హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మోర్ డాక్యుమెంటేషన్, వర్క్ ప్రూఫ్, క్లయింట్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు. సేమ్ ప్రాసెసే కదా! కానీ స్ట్రిక్ట్‌నెస్ అనేది పెరుగుతుందనమాట. టైమ్ టు టైమ్ రూల్స్ అనేవి చేంజ్ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఎక్కువ మోర్ స్ట్రిక్ట్‌నెస్ పెరిగింది అనేసి. రూల్ ఒకటే ఉంది. కానీ అప్లై చేసే విధానం మారుతూ ఉంది అని చెప్పేసి. పర్టిక్యులర్‌గా ఏంటంటే ఇదన్నీ కూడా మనం అనుకున్నట్టు కాదనమాట. గవర్నమెంట్ పాలిసీ చేంజ్ అవుతానే ఉంటది. ఎకానమీ పరిస్థితి, ఈ రీసెంట్‌గా జరిగిన ఈ ఫ్రాడ్ సిట్యుయేషన్స్ అంటే మనం ఏమనుకున్నాం అంటే ఇవాళ
ఫాస్ట్‌గా అవుతుందనుకునేది రేపు స్లో అవుతుందనమాట. ఇవాళ ఏదైతే సేఫ్ అనుకున్నామో అది రిస్క్ అవుతుంది. ఇదంతా గూడా మన ఒక డెసిషన్ మీద ఏం లేదు. కంటిన్యూ‌గా రూల్స్ అనేది చేంజ్ అవుతానే ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లే ఆఫ్స్ ప్లస్ వీసా డిపెండెన్స్ అనమాట. ఇది చాలా క్రిటికల్ థింగ్ అనమాట అందరికి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఒక్కసారి జాబ్ లే ఆఫ్ అయిపోతే జాబ్ ఉండదు, సాలరీ ఉండదు. చాలా వరకు ఈ జాబ్ మీదే. జాబ్ ఉంటేనే మనకి వీసా స్టేటస్ కూడా. జాబ్ లేకపోతే గనుక వీసా స్టేటస్ కూడా మారిపోతది. అది కూడా వితిన్ 60 డేస్‌లో ఆ గ్రేస్ పీరియడ్‌లో మనకి జాబ్ తెచ్చుకోవాలి. లేదంటే గనుక వీసా స్టేటస్ చేంజ్ చేసుకోవాలి. వీసా స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకోలేదనుకుంటే ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోతామనమాట. ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయే ముందు చాలా వరకు ఆ కంగారు ఉంటది. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి దాంట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల అన్‌సర్టెనిటీ క్రియేట్ అవుతది. ఫైనల్‌గా ఇంకొక విషయం క్లారిటీగా మాట్లాడుకుందాం. హెచ్-1బీ రాగానే చాలామంది ఏందంటే నెక్స్ట్ స్టెప్ గ్రీన్ కార్డే గదా అనుకుంటారనమాట. గ్రీన్ కార్డ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ స్టెప్. పర్టిక్యులర్‌గా ఇండియన్స్‌కనమాట. ఎందుకంటే యూఎస్‌లో ప్రతి ఒక్క కంట్రీకి లిమిట్ ఉంటదనమాట. మన ఇండియన్స్ చాలా మంది ఎక్కువ అప్లై చేస్తారనమాట. ఈబీ-2, ఈబీ-3. ఈబీ-2 వచ్చేసరికి ఆహ్, ఆహ్, ఈబీ-2 వచ్చేసరికి మాస్టర్స్, హై స్కిల్ జాబ్స్ అనమాట. ఈబీ-3 వచ్చేసరికి నార్మల్ జాబ్స్, ఐటీ, ఇతర రోల్స్ అనమాట. దానివల్ల ఏంటంటే ఈ కేటగిరీలో బ్యాక్‌లాగ్ అనేది చాలా పెద్దగుంటదనమాట. అందుకే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇండియన్స్‌కి ఎక్కువ లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటదని చెప్పేసి. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఈరోజు అప్లై చేస్తే అంటే ప్రయారిటీ డేట్ 2026. కానీ కరెంట్ ప్రాసెసింగ్ డేట్ చూసుకుంటే 2012-2014 అరౌండ్ ఉండొచ్చు. అంటే మీ టర్న్ రావాలంటే గనక 10-15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సొస్తదనమాట మీరు. సో, గ్రీన్ కార్డ్ అనేది ఫాస్ట్ ట్రాక్ గాదనమాట. గ్రీన్ కార్డ్ అనేది ఒక క్యూ సిస్టమ్ లాంటిది. కంపల్సరీ క్యూలో ఉండాల్సిందే. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ ఎవరైతే లేటర్‌గా అప్లై చేస్తారో వాళ్ళ తర్వాత అని జెప్పేసి. చాలా వరకేంటంటే ప్రియారిటీ డేట్ అని చెప్పా గదా! ప్రియారిటీ డేట్ వైస్. ఇప్పుడు కరెంట్ డేట్ ఎలా ఉందంటే గనక 2014 అయ్యుండొచ్చు అని చెప్పారు గదా! వాళ్ళయే నడుస్తున్నాయి. ఇంకా మన టర్న్ రావాలి అంటే గనక మేబీ 15 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక్కోసారి 20 సంవత్సరాలు గూడా పట్టొచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు డిలే అయితుందంటే గనక లిమిటెడ్ వీసాస్ ఫర్ ఇయర్, హై డిమాండ్, కంట్రీ క్యాప్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ బ్యాక్‌లాగ్ క్లియర్ అవ్వడం అనేది చాలా స్లో ప్రాసెస్ అవుతుందని చెప్పి. అందుకే పర్టిక్యులర్‌గా ఇండియన్స్‌కి వెయిటింగ్ టైమ్ ఎక్కువుంటది గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారనమాట. గ్రీన్ కార్డ్‌లో నెగెటివ్ సైడే గాదు, పాజిటివ్ సైడ్ గూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈబీ-2కి క్లారిటీ లేకపోయినా గూడా ఈబీ-3లో కొన్ని కేటగరీస్‌కైతే ఫాస్ట్ మూవింగ్స్ ఉన్నాయి. లైక్ నర్సెస్ కానీ, థెరపిస్ట్ కానీ ఇలాంటి వాటికి కొన్ని వాటికైతే ఫాస్ట్ ట్రాక్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. అంటే పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ నర్సెస్, థెరపిస్ట్ ఈ కేటగరీలో ఈబీ-3 అంటే మీకు చెప్పా గదా! నార్మల్ జాబ్స్, ఐటీ, ఇతర రోల్స్. ఆ రోల్స్‌లో ఉండే వాళ్ళకి కొన్ని ఫాస్ట్ ట్రాక్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారనమాట. కన్సల్టెన్సీ జాయిన్ అయిపోతే గ్రీన్ కార్డ్ ఫాస్ట్‌గా వచ్చేస్తదని చెప్పేసి. కన్సల్టెన్సీ ఏమి ఇక గ్రీన్ కార్డ్ అప్లికేషన్ తీసి ఇంకో దగ్గర పెట్టదు. గ్రీన్ కార్డ్ అనేది ఒక క్యూ లాంటిదే. ఇప్పుడు కరెంట్ డేట్ ఏంటి 2012-14 జరుగుతుందని అంటున్నారు. అంటే ఇప్పుడు మీ ప్రియారిటీ డేట్‌ని వైస్‌ని బట్టి చూస్తారు. ముందర అప్లై చేసిన ముందర ఉంటారు. లేటర్ అప్లై చేసిన వాళ్ళు తర్వాత ఉంటారనమాట. అంతేగాని కన్సల్టెన్సీ జాయిన్ అయిపోగానే మీ అప్లికేషన్ ఏం చేంజ్ చేయదనమాట. కాకపోతే మనకు అప్లై చేసే ఎంప్లాయర్ జెన్యూన్‌గా ఉండాలి. మన ప్రాసెస్ కరెక్ట్‌గా ఉండాలి. టైం మాత్రం అన్‌అవాయిడబుల్. దాన్ని మాత్రం ఎవరు ఏం మార్చలేరు. పర్టిక్యులర్‌గా ఇండియన్స్‌కి వెయిటింగ్ టైమ్ అనేది ఎక్కువుంటది. చాలామంది కన్సల్టెన్సీస్ నమ్మేసి తొందరగా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వచ్చేస్తదని చెప్పి ఇంగ మనకు తెలుసు కదా! ఒకరు నమ్మితే అందరం కూడా అదే ప్రాసెస్‌లో వెళ్ళిపోతామనమాట. సో, చాలా పెద్ద రిస్క్ ఏంటంటే గనక, ఒక ఫేక్ జాబ్‌తో గాని, ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో గాని, మనం గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే గనక, లేటర్ అది ఎలా జరుగుతుందంటే ఆడిట్ గాని, ఆర్ఎఫ్‌ఈ గాని డినైల్ అయితే అంటే ఈవెన్ ఇయర్స్ తర్వాత కూడా గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, గ్రీన్ కార్డ్ అనేది గోల్ కాదు. జస్ట్ ఒక లాంగ్ జర్నీ లాంటిదే అని జెప్పేసి. చాలా వరకు ఇప్పుడున్న సినారియోలు ఏంటంటే, ఇంతకుముందు మేబీ 10 ఇయర్స్ అట్లా అన్నారు. ఇప్పుడైతే ఒక లాంగ్ టర్మ్ జర్నీ లాగా ఫీల్ అవ్వాలన్నమాట గ్రీన్ కార్డ్ అంటే గనక. గ్రీన్ కార్డ్ అనేది ఇంపాసిబుల్ ఏం కాదనమాట. సో, 2026లో గ్రీన్ కార్డ్ సిట్యుయేషన్ చూసుకుంటే గనక బ్యాక్‌లాగ్స్ అనేవి కొంచెం హెవీ అయిపోయాయి. మూవ్‌మెంట్ స్లో ఉంది. పీపుల్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. కొంతమందికి రీసెంట్‌గా ఆడిట్, ఆర్ఎఫ్‌ఈ, డినైలో సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్లైతే వాళ్ళ సినారియో అంతా మొత్తం చెక్ చేస్తారు కదా! దానివల్ల చాలా మంది గ్రీన్ కార్డ్స్ అయితే రిజెక్ట్ అయిపోతున్నాయి. ఎవరైతే జెన్యూన్‌గా వెళ్తున్నారో అంటే లైక్ వాళ్ళకి కొంచెం లేట్ అయినా కూడా సక్సెస్ అయితే రీచ్ అవుతారనమాట. చాలామంది ఇక్కడ గ్రీన్ కార్డ్ హోప్స్ పోనీ అంటున్నారు గానీ, గ్రీన్ కార్డ్ హోప్స్ స్టిల్ ఎగ్జిస్ట్ అనమాట. కొంచెం రావడం అయితే లేట్ అవుతుంది. ఇంతకుముందు చూసుకుంటే ఈ కొన్ని ఇయర్స్ కంటే ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ వెయిటింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు 10 ఇయర్స్ అనుకున్నారు. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట. సో, కాకపోతే స్టిల్ హోప్స్ అని చెప్పేసి. ఆ హోప్ నెరవేరేదాకా కొంతమంది వెయిట్ చేస్తారు చూడు. ఆ వెయిట్ చేసే ఓపిక అయితే ఉండాలనమాట. అంతేగాని గ్రీన్ కార్డ్ అప్లై చేయగానే 5-10 ఇయర్స్‌లో రావాలంటే ఇప్పుడున్న సినారియోకి అయితే రాదు అని చెప్పేసి. సో, ఒక్క లైన్‌లో చెప్పాలంటే 2026 కూడా స్టిల్ యూఎస్ఏ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే షార్ట్ కట్ పాత్ చూజ్ చేసుకుంటారో అది షార్ట్ కట్‌గానే ఉండిపోతది. లాంగ్ టర్మ్‌కి అనేది యూజ్ కాదు. జెన్యూన్ పీపుల్ జెన్యూనిటీగా ఎవరైతే చూజ్ చేసుకొని ఒక లైఫ్ సాగిస్తారో వాళ్ళకైతే ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంచి మంచి ఫ్యూచర్ ఉండబోతుందని చెప్పేసి కూడా
క్లియర్‌గా తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనం చూజ్ చేసుకునే పాత్‌ని బట్టే ఉంటుంది మన లైఫ్ అనేది. న్యూస్‌ని చూడాలి. మనం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే న్యూస్‌ని చూడాలి. కాకపోతే దాని మీదే మనం డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి. ఎంతవరకు అంటే అది గ్రీన్ కార్డ్ అయినా, హెచ్-1బీ అయినా జస్ట్ మ్యారథాన్ మాత్రమే. స్ప్రింట్ కాదనమాట అది. పేషెన్స్ ప్లస్ ప్లానింగ్ ఉంటే గనుక యూఎస్‌ఏ డ్రీమ్ అనేది పాసిబుల్ అనమాట. 2026లో యూఎస్ సిట్యుయేషన్ బెటర్ అవుతుందా? లేదంటే ఇంకా టఫ్ అవ్వబోతుందా? మీ కమెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.